చూసేవరా కొడుకు ఎలా ఇచ్చానా? నీ బొందా చెప్పనని చెప్పకోనన్ని విషయాలన్నీ చెప్పేసి ఇప్పుడు నువ్వు చెప్తే ఏంటి చెప్పకపోతే నువ్వు చెప్పింది నిజమా? ఆ కుటుంబరావు స్పృహలోకి వచ్చాడా? అవునండి, ఆ విషయం మేము కనిపెట్టకూడదని ఆ చిట్టమ్మ చాలా పెద్ద మ్యాజికులు చేసింది. అమ్మా, ఆ కుటుంబరావు స్పృహలోకి వచ్చాడట. నిజమా? ఆ చిట్టమ్మ రవిచంద్ర ఆ కుటుంబరావుకి అన్నం కూడా తినిపించారట. ఏమోరా, అక్కడున్న ఇద్దరు ఎడ్డెదవలు. వాళ్ళ మాట నమ్మి వెళ్తే మనల్ని వెర్రోళ్ళని చేస్తాడ్రా. ముందు ఆ ఫోన్ ఒకసారి తివ్వు. వద్దులేమ్మా, నీకు వాళ్ళకి సరిగ్గా పడదు కదా. నువ్వు ఒకటి మాట్లాడతావు, వాళ్ళు ఇంకొకటి ఏదో చెప్తారు. ముందు బయలుదేరదాం పద. లేదురా, నేను మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్నాకే ఇక్కడి నుంచి కదులుతాను. ఒకసారి ఫోన్ ఇటివ్వు. రే పుల్రాజు. అమ్మా నమస్కారం అమ్మా. వాడు స్పృహలోకి రావడం మీరు చూసారా? 4 కళ్ళతో చూసామమ్మా. 4 కళ్ళా? అవునమ్మా, నాయి 2 కళ్ళు, మా కోటిగాడి 2 కళ్ళు, మొత్తం 4 కళ్ళు కదమ్మా. ఏడ్చవులే. అవునమ్మా, ఆ చిట్టమ్మ వేడివేడి చేత్తోనే వాళ్ళ నాన్నకు అన్నం పెట్టింది. ఒరే తిక్క వెదవల్లారా, నేను ఒకటి మాట్లాడితే మీరు ఇంకోటి మాట్లాడతారేంట్రా? కుటుంబరావు స్పృహలోకి వచ్చి లేచి కూర్చున్నాడా? లేదమ్మా, పైకి లేచి కూర్చుంటే వాడు స్పృహలోకి వచ్చిన విషయం మాకు తెలిసిపోద్దని చిట్టమ్మ పైకి లేవనట్లేదమ్మా. పడుకోబెట్టి వాళ్ళ నాన్నకి అన్నం తినిపించింది. వాడు అన్నం తింటూ మీరు చూసారా? తింటం చూడలేదు కదనమ్మా, మూతి మీద బెతుకులైతే చూసామమ్మా. మూతి మీద మెతుకులు ఉన్నాయా? అవునమ్మా, అన్నం తినకుండా మూతి మీద మెతుకులు ఎలా ఉంటాయమ్మా? సరే, మీరిద్దరు ఇప్పుడు ఎక్కడున్నారా? మేము గది బయట ఉన్నామమ్మా. అర్జెంటుగా మీరిద్దరు గదిలోకి వెళ్ళండి. అలాగేనమ్మా. అమ్మగారు గది లోపలికి వెళ్ళమంటున్నారు, వెళ్దాం పదా. బావా అట్టగేనమ్మా. అదృష్టం బాగుండి పడుకున్నాను, లేదంటే ఈ అదవులకి దొరికిపోయిండేవాణ్ణి. ఎంతకీ కోకిల మెట్టుపోనాదు. అమ్మా, నేను నిన్ను ముద్దు అడగలేదే. మరి ఇంకటి అడుగుతున్నావు? అది అదా అంటే హగ్గు. అంటే కౌగిలే కదూ. నేను ఏ ఎందుకు ఇవ్వవు? పక్కన లత్తుంది. ఓ, అంటే ఆ కౌగిలింత మీ చెల్లిస్తుందా? ఏయ్ ఊరికేలే, మరదలే కదా అని సరదాగా అన్నాను. మీ మగాళ్ళ బుద్ధంతా వంకర బుద్ధి. మిగతా కాసంతా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో, ఎండలో ఏదో బాగా కష్టపడుతున్నావు కదా అని నిన్ను కాస్త రిలాక్స్ చేద్దామని అలా మాట్లాడాను అంతే. అబ్బో, అడగాల్సినవన్నీ అడగటం, సివర్లో కవరింగ్ లోనో. ఈ కారు ఎవరిది? ఇదేంటి, ఏదో నీ పట్టుకొచ్చినట్టున్నారు. బాబు కుటుంబరా, తమరింకా స్ప్రోలోకి రాలేదండి. వచ్చేస్తారు. ఇంకొద్ది నిమిషాల్లో స్ప్రోలోకి ఏంటి, డైరెక్ట్ గా హాల్లోకే వచ్చేస్తావు. ఏరా, ఏయ్ 4 ఏయిరా, ఏయ్ 20 కోటి మొత్తం ఏరా. అయ్యి బాబు, నిప్పుల్లో ఎండు మిరపకాయలేస్తున్నారు. ఆ పోకరకి ఉక్కిరి బిక్కిరై చచ్చిపోతాను. దుబాయ్ వెళ్ళి బొగ్గులు తెచ్చాం, మలేషియా వెళ్ళి మిరపకాయలు తెచ్చాం, కాకినాడ మొత్తం తిరిగి ఉప్పు తెచ్చాం. పీల్చుకో, ఒకటే నువ్వు పీల్చుకో, తుమ్ముకో, ఈ మిరపే వేస్తాం, అప్పుడు
ఇప్పుడు నువ్వు అటు తిరగలేవులే ఇటు తిరగలేవులే నీ పని అవుటేలే దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే పప్పా 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 బావా ఎయ్యి ఇది ఓల్డ్ అయిపోయింది బావా ఏదైనా ట్రెండింగ్ సాంగ్ పాడు. అంతేనంటవా అయితే ఒక చేత పడితే టట్టడడం 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 అంటావా కుటుంబరావు ఊహు అంటావా లేవా 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 అంటే లేవని పో అంటావా అంటే నాన్న స్పృహలోకి రావాలని ఆ గదిలో పోగొట్టారనమాట. మీ నాన్న స్ప్రోలోకి వచ్చినా ఆడిని బోర్లాగా పడుకోబెట్టి స్ప్రోలోకి రానట్టుగా యాక్టింగ్ చేసేద్దాం అనుకున్నావు కానీ నేనే పొగెట్టి మీ నాన్నని నేనే పరిగెత్తేలా చేశానే ఆ ఛ! డబ్బు కాసుపడి మా నాన్న ప్రాణాలతో ఆడుకున్నావు కదరా పాపిస్తోడా. అమ్మ సిట్టే గదిలో ఎవరో పోగొట్టినారమ్మా. అస్సలు ఊపిరి ఆడట్లేదమ్మా. తలుపు తీద్దామని ఎంత ప్రయత్నించినా తలుపు రాలేదమ్మా. అదృష్టం కొద్ది ఇదిగో ఇప్పుడే బయటపడినానమ్మా. అవును ఇంట్లో ఎవరు లేరు కదమ్మా. నేను స్పృహలోకి రావడం ఎవరు చూడలేదు కదమ్మా. ఒరే కుటుంబరావు కళ్ళతోడు లేకపోయేసరికి నువ్వు గుడ్డోడి అయిపోయావురా నీ పక్కన కూర్చుంది నీ కూతురు చిట్టెమ్మ కాదురా నీ మొగుడు నీ పాలిట ఎముడు వీరనారాయణ బాబు గారు కూర్చున్నారా ఏ నారాయణ బాబా రైట్ నిజానికి నువ్వు పాము కాటుతో నా ఇంట్లోనే చావాల్సింది కానీ నీ కూతురు ప్రాధేయపడ్డం వల్ల పోనీల పాపమని వదిలేశాను. అయినా మీరేం చేశారు? ఇప్పటికి కూడా నన్ను పెదవం చేయాలని చూస్తున్నారు. పనిదానివి పనిదానిలా పడి ఉండు. మీ మీద జాలిపడి నా కొడుకు మిమ్మల్ని ప్రాణాలతో వదిలేశాడు కాబట్టి మీరు ఇంకా బతికున్నారే. లేదంటే నా ఇంట్లోనే మిమ్మల్ని ఇద్దరిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేసి ఉండేవాడు. వీరనారాయణ ఇంకా ఆలోచిస్తావేంట్రా? కుటుంబరావు నోరు విప్పాడా మన బిడ్డలతో తిరిగి వెళ్తాం, లేకపోతే వీళ్ళ శవాలు శ్మశానంలో కాలడం చూసేళ్తాం. కరెక్ట్ గా చెప్పావమ్మా. రై కుటుంబరావు, కారుల్లో తప్ప కాలినడకలో తిరగ నేను ఈ కాకినాడ మొత్తం కాళ్ళు అరిగేలా తిరిగాను రా. నా ఎదుట నిలబడి చెయ్యి చాస్తే లక్షల రూపాయలు ముష్టి వేసే నేను నీ ఇంటి ముందు ఒక ముష్టి వాడిలా అవతారం ఎత్తాను రా. కారణమేంటో తెలుసా? మా అన్నయ్య బిడ్డలరా. మా అమ్మ చనిపోయేలోపు మా అన్న ఇద్దరి బిడ్డల్ని చూసి చావాలనేది తన చివరి కోరికరా. ప్లీజ్ మీకు రెండు చేతులెత్తి దండం పెడుతున్నాను.
మా అన్న కూతుర్లు ఎక్కడున్నారు చెప్పరా? మా అమ్మ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నువ్వు గనక మా అన్న బిడ్డల ఆచూకీ చెబితే ఈ క్షణమే ఇక్కడే నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను. ఇక జీవితంలో మళ్ళీ నీ మోహం చూడను. సత్య ప్రమాణకంగా చెప్తాను బాబు, మీ అన్న కూతుళ్ళు ఎక్కడున్నారో నాకు తెలదు బాబు. మారురా, అందుకే నిన్ను చంపి ఇక నా సహనాన్ని పరీక్షించకు కుటుంబరావు. ఒక నేరం చేసినా ఒక్కటే శిక్ష, 100 నేరాలు చేసినా ఒక్కటే శిక్ష. నిన్ను చంపితే నీ కొడుకు కూతురు ఎలాగూ అడ్డొస్తారు. వీళ్ళని చంపైనా నీ నుంచి నిజాన్ని రాబడతాను. చెప్పు, నిజం చెప్తావా? నీ కొడుకు కూతుర్ని చంపమంటావా? వద్దు బాబు, ఒక్క అరగంట సమయం ఇవ్వండి. మీ బిడ్డ ఎక్కడుందో మేమే చెప్పేద్దాం. జవాన్, రక్తం చూస్తే గాని నిజం నోరు దాటి బయటికి రాదన్నమాట. అరగంట కాదు, గంట సమయం ఇస్తున్నాను. అప్పటిదాకా నేను మా అమ్మ ఇక్కడే ఉంటున్నాం. నిజం చెప్పావా? నీ ఇల్లు ఆనందంలో మునిగిపోతుంది, లేదంటే శ్మశానంలో మారిపోతుంది. రాబా ఏర్నారని మనల్ని చంపిన బాధలేదే, కానీ మనల్ని కాపాడడానికి సిట్టం అడ్డం వస్తే సిట్టమ్మను కూడా చంపేస్తాడు. చూసావుగా, ఇందాకే భాస్కర్ని కాల్చినాడు. ఈసారి గురి తప్పదని కూడా చెప్పినాడు. ఖచ్చితంగా చంపేస్తాడే. మన కోసం కాకపోయినా మన బిడ్డల్ని కాపాడుకోవడం కోసమైనా నిజం చెప్పేద్దామే. నిజమేనే, నేనే చెప్దామంటున్నాను, నేనే వద్దంటున్నాను. ఏడు చేస్తామే. చెప్పకపోతే ఆయన చేతుల్లో సావు, చెప్తే కాంతమ్మ చేతుల్లో సావు. ఏదైతే అదైనది. ఏర్నారానికి సిట్టమ్మే నీ కూతురని చెప్పేస్తాను. సిట్టమ్మను ఆయనే కాపాడుకుంటాడు. సిట్టమ్మని కాపాడే భారం ఆయనకే వదిలేస్తాం. ఆ మిఠాయి కొట్టుది మిఠాయి కొట్టు దానిలాగే బతకాలి తప్ప జమీందార్ అవ్వడానికి వీల్లేదు. అది నా ముందు కాలు మీద కాలేసుకొని కూర్చుంటే నేను చేతులు కట్టుకొని నిలబడలేను. ఒకటి, ఆ చిట్టెమ్మ అమ్మా నాన్నల్ని లేపేయాలి, లేదా జమీందారి కూతురు చిట్టెమ్మ కాదనైనా నిరూపించాలి. అట్ట ఎట్టా నిరూపిస్తామక్క? కోకిలమ్మ కుటుంబరావులే స్వయంగా వెళ్లి చిట్టెమ్మ మీ అన్న కూతురని చెప్తే ఏర్నారాయణ ఖచ్చితంగా నమ్ముతాడు కదా. పిచ్చోడా, వీరనారాయణ నమ్మకుండా చేయడానికి మన దగ్గర చాలా దారులున్నాయిరా. ఏంటక్కాయి? మనం అదిరా విషయం. అబ్బో, ప్యానింగ్ అదిరిపోయిందక్కోయ్. సీన్ మొత్తం తారుమారు చేసేస్తానంటావు. ఎస్, ఎప్పటికే కాదు ఎప్పటికీ
ఆ సిట్టెమని జమీందారీ సిట్టెమని కానీనంటావు. ఎస్, చూడరా మీ అక్క ఆడబోయే చిత్ర విచిత్ర డ్రామాలు. పద. అయితే మారు మాట్లాడుకుంటా వెళ్ళి చీర కట్టుకుని రాపో. ఈ సమస్యకి ఎంతటితో ముగింపిచ్చేద్దాం. అది కాదు నాన్న. చిట్టమ్మా, వాళ్ళు నిన్ను చీర కట్టుకుని రమ్మంది ఏ ఫంక్షన్కో పేరెంటానికో వెళ్ళడానికి కాదు, ఏదో పరిష్కారం వెతకడానికి అయి ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయొద్దు, వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు చెయ్యి. అలాగే బావా. ఇంకెందుకు ఎక్కడ అని బట్ట మార్చుకుంటే మనం వెళ్దాం పదండి. సర్లే, ఏ జరిగినా మంచిగా. నేనా? మీరు ఆశీస్సులు ఇవ్వాల్సింది నాకు కాదు, నా బిడ్డకి. వైష్ణవి, వైష్ణవి, వైష్ణవి. నిన్ను చూస్తుంటే ఎక్కడో చూసినట్టుందమ్మా. నాకు కూడా నేను చూస్తుంటే ఎక్కడో చూసినట్టే ఉంది. నువ్వు అలా నూరారా నాన్నమ్మ అని పిలుస్తుంటే చిన్నప్పుడు తప్పిపోయిన నా మనవరాళ్ళు గుర్తొస్తున్నారమ్మా. వాళ్లే గనుక ఉండుంటే ఇప్పుడు నీలాగే ఉండేవాడు. కాదు కాదు, అచ్చో నీలాగే ఉండేవాడు. నానమ్మా, నేను వైష్ణవిని వచ్చాను. వైష్ణవి, మా అన్నయ్య ఎవరో నీకు తెలీదు, ఆయన నువ్వెప్పుడు చూడలేదు. మరి దండం ఎందుకు పెట్టావమ్మా? ఎందుకు ఆయన చూడగానే మహానుభావుడు అనిపించింది బాబాయ్, అందుకే దండం పెట్టాను. జమీందార్ గారు బిడ్డ, జమీందార్ గారు బిడ్డ. అమ్మా వైష్ణవమ్మా, ఎన్నాళ్ళు కనిపించావమ్మా? నేను చూస్తుంటే అచ్చమ్మా జమీందార్ గారి భార్య గాయత్రం లాగా ఉన్నావమ్మా. అక్కడ మొగుడు లేక చిట్టెమ్మ, ఇటు పెళ్ళాం లేక భాస్కరు ఆత్మహత్యలు చేసుకొని చావాలి. వాళ్ళిద్దరి చావుని చూసి మీరిద్దరూ గుండె పగిలి చావాలి. ఇవన్నీ మీకు భయపెట్టడానికి చెప్పట్లేదు, ఇవన్నీ జరుగుతాయని చెప్తున్నాను. కాంతమ్మా, నీకు దండం పెడతాను కాంతమ్మా. నా కొడుకు బతుకును బుగ్గిపాలు చేయి కాంతమ్మా. సిట్టమ్మ జీవితాన్ని నాశనం చేయి కాంతమ్మా. నీకు దండం పెడతాను. ఏయ్, మీ దండాలు ఎవడికి కావాలరా? నిజంగా నీకు నీ కొడుకు జీవితం మీద, నీ కూతురి భవిష్యత్తు మీద ప్రేమ, అభిమానం, జాలి ఉంటే నేను చెప్పినట్టు చేయండి. నీ కొడుకు, నీ పెంపుడు కూతుళ్ళిద్దరూ నా ఇంట్లోనే, నా దగ్గరే సుఖ సంతోషాలతో ఉండేటట్టు నేను చేస్తాను. నిజమా?
నేను చెప్పినట్టు చేస్తానని నా చేతిలో చెయ్యేసి మాటివ్వండి. మాటిస్తున్నా కాంతమ్మ, నా ఇద్దరి బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నాను కాంతమ్మ. నువ్వేది చెప్తే అది చేస్తాను. కాకపోతే ఆ ఇద్దరికి విడాకులివ్వనని నాకు మాటివ్వు కాంతమ్మ. నీకు నేను మాటిస్తున్నాను కుటుంబరావు. నేను చెప్పినట్టు చేస్తే మీ ఇద్దరి బిడ్డల జీవితానికి ఢోకా ఉండదు. చెప్పు, మేమేం చెయ్యాలి? చిట్టమ్మ జమీందారు గారి బిడ్డ, ఆ ఇంటి వారసురాలన్న నిజాన్ని వీరనారాయణ దగ్గర దాచాలి. కాంతమ్మ, అంతేకాదు, నేను తెచ్చే ఒక అబద్ధపు వారసురాల్ని నిజమైన వారసురాలని వీరనారాయణతో అబద్ధం చెప్పాలి. అంటే అంటే సిట్టమ్మ ఎప్పటికీ సిట్టమ్మలాగే మిగిలిపోవాలా? జమీందారు గారి వారసురాలన్న నిజాన్ని మా గుండెల్లోనే సమాధి చెయ్యాలా? ఎస్. ఏదో దోషం వల్ల మన వైష్ణవీదేవి మనకు దూరమైంది. ఇన్నాళ్లకు మళ్లీ మనకు కలిసింది. ఏ దోషము లేని మంచి ముహూర్తంలోనే మళ్లీ మన ఇంటికి తీసుకువెళ్దాం. అప్పటిదాకా తనని కాంతమ్మకు అప్పగిద్దాం. కాంతమ్మా, అమ్మా, రేపు ఉదయం వచ్చి మా మనవరాల్ని మేళతాళాలతో, వేద పండితుల మంత్రోచ్చారణలతో మా ఇంటికి తీసుకువెళ్తాం. అప్పటిదాకా తనని నీ దగ్గరే జాగ్రత్తగా ఉంచుకో. అలాగేనమ్మా. ఇది నా అదృష్టంగా భావిస్తాను. జమీందార్ గారి వారసురాలికి ఆశ్రయం ఇవ్వడమంటే అంతకంటే అదృష్టం ఇంకే ఉంటుంది. చాలా సంతోషం అమ్మా. వస్తాను తల్లి. బామ్మ, నేను కూడా మీతో వస్తాను బామ్మ, వస్తాను. నువ్వు వెళ్ళమ్మా, బామ్మ ఇక్కడే ఉంటుంది. వెళ్ళు. మెడలో నగలు తీసావో చంపేస్తా. కాంతమ్మా, ఏమంటున్నావు? ఏం లేదమ్మగారు, ఇలా చూసిందో లేదో అలా అల్లుకుపోతుంది కదా, అదే ప్రేమతో ఈ ప్రేమంతా రేపు మీరింటికొచ్చాక చూపించొచ్చు అంటున్నాను. అలాగేలేమ్మా, ఈ ఒక్కరోజుకి ఓపిక పట్టు. వెంటనే వెళ్లి పూజారి గారితో మాట్లాడి మంచి ముహూర్తం పెట్టి నిన్ను మన ఇంటికి తీసుకెళ్తాను. సరేనా? అలాగే బామ్మ, ఉంటాను బాబాయ్. నీలు, అమ్మా, చూసావా దీని పర్ఫార్మెన్స్? స్టార్టింగ్ లోనే ఈ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇస్తుందంటే ఇంకా ఫ్యూచర్ లో మన పరిస్థితి ఏంటి? నాకైతే డౌట్ గా ఉందమ్మా. అమ్మా, నాన్న, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నాకీ కొత్త చీర ఎందుకు ఇచ్చినట్టు, ఈ నగలు ఎందుకు పెట్టుకోమన్నట్టు, బయటికి వచ్చాక నన్ను ఒంటరిగా దూరంగా ఎందుకట్టారు? చెప్తాను. నువ్వు ఆగరా, అసలు ఏం జరిగిందో నాన్నే చెప్తాడు. చెప్పు నాన్న, ఆ వీరనారాయణ బాబాయ్ అనుమానించినట్టుగానే ఆయన అన్నయ్య కూతుర్ని మీరు అట్టుకొచ్చారా? ఆ తండ్రి కూతుర్ని ఎడదీశారా? చెప్పు నాన్న. ఏడు చెప్పమంటావు తల్లి? నిజానికి జమీందారు కూతుర్ని మేమి ఎత్తుకు రాలేదమ్మా. మరి ఎవరెత్తుకొచ్చారు మావయ్య? మీ అమ్మే.
జమీందారు గారి ఇద్దరు కూతుర్లు ఎత్తుకొచ్చేసింది. అక్క నువ్వు చెప్పినట్టే ఇద్దరు ఆడపిల్లల్ని అట్టుకొచ్చేసాని. ఏం మాట్లాడుతున్నారు మావయ్య? మా అమ్మ జమీందార్ గారి పిల్లల్ని దొంగిలించడం ఏంటి? ఏమంటున్నారు అత్తయ్య? ఆ ఇద్దరి పిల్లల్ని కాంతమ్మత్తే అటుకొచ్చిందంట. అది మా అమ్మ కళ్ళారా చూస్తుందంట. అది సరేనే, కాంతమ్మ ఇద్దరు పిల్లల్ని అట్టుకొచ్చేస్తే ఈ వైష్ణవి మీ దగ్గర ఎలా పెరిగినట్టు? ఏడ్ చేయమంటావురా? ఆ జమీందారు గారి ఇద్దరు బిడ్డలు కాంతమ్మ దగ్గర పెరగడం ఇష్టం లేక ఆ కాంతమ్మకి తెలియకుండా నేనే పెద్ద కూతురు ఎత్తుకొచ్చేసినాను. ఆ పెద్ద కూతురు వైష్ణవీదేవి నా దగ్గర పెరుగుతుందని తెలిస్తే ఏ క్షణానైనా చంపేస్తుందని భయపడి ఎవరికంటా పడకుండా మన దూర బంధువులు ఇంట్లో ఉంచి పెంచినావురా. నువ్వు చేసింది మంచి పనే కదా నాన్న. మరి ఆ విషయం ఏనారాయణ బాబాయ్కి చెప్పి వాళ్ళ కూతురు నెలకు అప్పచెప్పేస్తుంటే ఇప్పటిదాకా దొంగల్లాగా భయపడుతూ దాక్కోవాల్సిన కర్మ పట్టేది కాదు కదా. అలా కొట్టేసుకోవడం కాదు, ముందు సిట్టమ్మ అడిగిన దానికి సమాధానం చెప్పండి. నువ్వు ఆగ్రా అనియా చెప్పనానా? జమీందారు గారి కూతుర్ని కాపాడమే కాకుండా 18 ఏళ్లు పోషించావు. ఈ విషయం వీరనారాయణ బాబాయ్కి చెప్తే ఆయన నిన్ను అభినందించేవారు, నెత్తి నెట్టుకొని చూసేవారు. కానీ మీరు అప్పగించలేదు. ఎందుకు అప్పగించలేదు నాన్నా? అయ్యి బాబోయ్, ఇప్పుడు ఏడు చెప్పాలి, ఏం అర్థమై సావట్లేదే. మాట్లాడరేంటి మావయ్య? చిట్టెమ్మ అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి. అంటే బాబు, జమీందారు గారి కూతుర్ని ఎవరికైతే పెంచమని ఇచ్చినామో వాళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోనారు బాబు. ఏంటన్నా నువ్వనేది? అవును తల్లి, వైష్ణవి దేవిని వాళ్ళ చేతుల్లో అప్పగించినాక ఓ సంవత్సరం వరకు ఆ ఊరే అల్లేదు తల్లి. ఆ తర్వాత వెళ్ళి అడిగితే వాళ్ళు ఊరు కాలిసి వెళ్ళిపోయారని చెప్పినారు. నా కర్మ కొద్దీ అప్పట్లో ఫోన్లు లేవు, దాంతో వాళ్ళని అట్టుకోలేకపోయినాం. అలాగా? మరైతే ఇప్పటికిప్పుడు ఆ లాసుకి నీకెలా తెలిసిందో? వాళ్ళని ఫోన్ చేసి వస్తా అన్నారా? వెంటనే మీరు ఈ అడ్రస్ చెప్పేసి రమ్మన్నారా? వాడినప్ప ఒక్క మాట కూడా నమ్మకం కుదరట్లేదే. సిటే, వీళ్ళ మీద నాకు నమ్మకం లేదే. నువ్వు బాగా అన్నయ్య. అమ్మ నాన్నకి మనతో అబద్ధం చెప్పాల్సిన కర్మేటి చెప్పు. నాన్న, వాళ్ళ అమ్మ నాన్న ఉంటే మరి వాళ్ళు రాలేదేటి? ఈ అమ్మాయి ఒక్కదాన్ని పంపించారేటి? అంటే వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నకి జ్వరం వచ్చిందంటమ్మా. జ్వరం మీద ప్రయాణం చేయడం ప్రమాదకరం అని చెప్పి వాళ్ళు అక్కడే ఆగిపోనారు. రేపు మాపు వచ్చేస్తారమ్మా. పోన్లే నాన్న, ఎన్నాటికి వీరనారాయణ బాబాయ్ నుంచి స్వేచ్ఛ వచ్చింది. ఇక మీ జోలికి వీరనారాయణ బాబాయ్ రాడు. మీరిద్దరు సంతోషంగా ఉండొచ్చు. అది అంటే ఇలా నువ్వు మాటకు ఒకసారి అదే అంటే అని అడిగావు అనుకో, అదేంటో చేసి చూపిస్తాను. నాకే వద్దు. నీకు నాలాంటి ఒక అందమైన కొడుకుని కనాలని లేదా? ఉంది. నీలాంటి ఒక అందమైన కూతుర్ని కనాలని లేదా? ఉంది. అలాగే నాకు ఉంది. ఏటది? వెంటనే 2 కవల పిల్లల్ని పుట్టించాలని. జన్మ ఇన్నాళ్ళు అంటే పాపం నువ్వు టెన్షన్ లో ఉన్నావు, మీ అమ్మా నాన్నల గురించి భయపడుతున్నావు అని వదిలేశా. ఇప్పుడు భయాలన్నీ పోయాయి అని తెలిసాక ఎలా వదులుతాననుకున్నావు? ఈ రోజు జరగాల్సిన ఘట్టం జరగాల్సిందే. ఘట్టమా? ఒకసారి నా మొహం చూడు. పెళ్ళై ఇన్నాళ్ళైనా శోభనం అనే మాటని వినడమే తప్ప ప్రాక్టికల్ గా
వద్దులే, చెప్పాలంటే నాకే ఏదోలా ఉంది. అసలు నన్ను చూసి నీకు జాలి అనిపించట్లేదా? అచ్చి బాబోయ్, బావ స్పీడెన్స్ వస్తుంటే ఇప్పుడే శోభనానికి ముహూర్తం పెట్టించేలా ఉన్నాడు. సాలే, నాకు మాత్రం మొగుడితో సంతోషంగా ఉండాలని ఉండదా ఏంటి? ఏంటేంటేంటేంటి ఏం చెప్పారు? తమరికి కూడా మొగుడితో సంతోషంగా ఉండాలని ఉంటుందా? ఏ, నేను మాత్రం ఆడదాని కాదా? నాకు మాత్రం మంచి చెడు అచ్చి బాబోయ్, బావ మీద ఏమైందేటి? కొంప తీసి బావకు తీసాడేటి? ఏమండి, లేవండి. ఏవ బుద్ధి కావట్లేదండి. ఎందుకో మిమ్మల్ని ఇలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. ఏం మాట్లాడుతున్నారండి? లేవండి. అచ్చి బాబోయ్, ఇది అసలు జమీందార్ కూతురేనా? దీని బొంట్లో ప్రవహించేది జమీందార్ రక్తమేనా? దీని బాలకం చూస్తుంటే ఏదో సిల్లర్ బ్యాచ్ లో ఉంది. తప్పు చిట్టమ్మా, అలా అనకూడదు. దాన్ని చూస్తుంటేనే నాకు ఒళ్ళంతా కంపరం మిక్కిపోతుంది. బేగ దీనికి నుంచి పంపించేశాను. అచ్చే బాబోయ్, అదొచ్చి నీ పర్సులోనే ఉంది. పర్సా? అవును. ఓ పారి, నీ చేప చూసుకో బావా. అవును చిట్టమ్మా, నా జేబులో పర్సు లేదు. ఇంకెక్కడ ఉంటుంది? అదిగో ఆ మహాతల్లి కొట్టేసింది. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను, బాగింది సాలు, వెళ్దాం పదా అని. ఈ నవాసులు గుద్దితే కొమ్మలొత్తాయట, గుద్దుకోకపోతే నాకు తోకొతుందట అని కబుర్లు చెప్తుంటే ఇంటూ కూసున్నాం. అది పర్స్ కాస్త కొట్టేసింది. ఇప్పుడు ఏం సత్తావో నాకు తెలీదు. ఎల్లి ఆ పర్స్ అట్టుకురా పో. అవును, నేనొక్కడనే వెళ్తే నీకేం ప్రాబ్లం లేదు కదా? నాకేం ప్రాబ్లం లేదు. అక్కడేమైనా తింగరేసాలేసావనుకో నీకే ప్రాబ్లం అవుతుంది. ఓకే. బాబోయ్, అది లోపల ఏసేస్తుందో. అయ్యో బాబోయ్, చాలా డబ్బులున్నాయి. వైష్ణవి, అయ్యో బాబోయ్, వచ్చేస్తున్నాడు. ఈ దెబ్బతో చిట్టెమ్మకి రవిచంద్రకి యుద్ధం మొదలైనట్టే. పోర్లే, వాళ్ళిద్దరూ కీచులాడుకుంటేనే మన పని తొందరగా పూర్తయ్యేది. ఏదేమైనా ఈ రవిచంద్ర మాత్రం చాలా అందంగా ఉన్నాడు. దొరికితే ఒక పొట్టు పొట్టేయాలి. చిట్టమ్మా ఆగు, చిట్టమ్మా ఆగు. ఆగమంటే వెళ్ళిపోతావేంటి? వదలు. పరాయి ఆడదాన్ని తాకిన సేత్తో నన్ను తాకితే నాకు బొళ్ళంతా పాములు తెలుపు తాకినట్టుంటుంది తెలుసా? పరాయి ఆడదాన్నా? నేనా? అది పర్స్ ఎక్కడ పెట్టుకుంది? ఎక్కడో పెట్టింది. నువ్వు పర్స్ ఎక్కడి నుంచి తీసావో? ఆ అమ్మాయి ఎక్కడ పెట్టిందో అక్కడి నుంచి తీసా. దేవుడా, నా కంపు ముంచేశాడ్రా బాబోయ్. నా బతుకు పొగ్గి పనిచేసేసాడ్రా బాబోయ్. ఈ నా మొగుడు
పనికి కనిపించినంత మంచి మొగుడేం కాదు, కంత్రి మొగుడు, దొంగ మొగుడు. ఏ చిట్టమా ఇప్పుడు ఏమైందని అలా ఏడుస్తున్నావు? ఎడవక ఇంకేట్ చేయమంటావు? ఇప్పటిదాకా నువ్వు సత్యహరిశ్చంద్రుడు అని శ్రీరామచంద్రుడు అని అనుకున్నాను, కాదని ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు నేనేం చేశానని? ఇంకా ఏం చేయాలి? చేయాల్సిందంతా చేసి నేనేం చేశానని ఇంత ఓవైగా అడిగితే నమ్మేయటానికి నేనంత ఎదవలా కనపడుతున్నానా? ముందెళ్ళి పసుపు నీళ్లతో స్నానం చేసిరా పో. పసుపు నీళ్లతో స్నానమా? అవును, నువ్విప్పుడు అపవిత్రం అయిపోయావు. నీళ్ళంటోని శాపం తోమినట్టు తోమితే గాని పొట్టిన సెడంతా పోదు. చిట్టమ్మా, నువ్వు లేనిపోనిదేదో ఊహించుకుంటున్నావు. ఊహించుకోవడం ఏంటి? నా 2 కళ్ళతో నేనే చూశాను. అది పర్స్ ఎక్కడ పెట్టిందో అక్కడ నువ్వు చెయ్యట్టి తీసావు కదూ. చిచ్చి, మీ మగాళ్ళంతా ఇంతే. ఇక చచ్చిన నేను నమ్మను. ఆహా. అక్కడ జరిగిందొకటి, నువ్వు ఊహించుకుంటుంది ఒకటి అనమాట. మరేం చేయమంటావు చెప్పు చిట్టమ్మా. నువ్వేమో పరిస్థితి ఏమంటున్నావు, ఆ అమ్మాయి ఏమో అక్కడ పెట్టి తీసుకోమంది. గత్యంతరం లేక తీసుకున్నాను. అయినా ఇప్పుడు ఏం జరిగిందని? ఇంకా ఏం జరగాలి? సిగ్గు లేకుండా మళ్ళీ అడుగుతున్నాడు చూడు. ఇన్నాళ్ళు నువ్వు మంచోడు అనుకున్నాను కానీ ఎవరు దొరక్క నువ్వు మంచోడుగా ఉంటున్నావని ఇప్పుడు అర్థమైంది. ఈ రోజు నుంచి నీకు నాకు మాటలు కట్టు అంతే. భగవంతుడా, ఎంత అన్యాయం చేసావు నాకు. చిట్టి ఇన్నాళ్ళకి మా చిట్టెమ్మలో అసూయ మొదలైంది. ఇప్పుడు ఈ జలసీని అడ్డం పెట్టుకుంటే గాని మనకి ఫస్ట్ నైట్ జరగదు. వస్తున్నా చిట్టిమిట.